ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో అభిజిత్ సుముహూర్తంన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. అశేష భక్తజనులతో మిథులా స్టేడియం రామనామ స్మరణతో మారుమోగుతుంది, పోటెత్తింది. ఈ క్రమంలోనే రాములవారి కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సతీమణి గీతాతో కలిసి హాజరయ్యారు. అనంతరం స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు వేద పండితులకు అందజేశారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ బిఆర్ నాయుడు భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు, సిహెచ్ శాంతికుమారి దంపతులు హాజరయ్యారు. కాగా అంతకుముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా సి రామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సిహెచ్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామన్వర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.